నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశం రసాబసగా జరిగింది. సమావేశానికి వైసీపీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు హాజరు కాగా సమావేశం జరుగుతున్న తరుణంలో అభివృద్ధి పనుల గురించి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతుండగా వైసీపీ కౌన్సిలర్లు జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమయ్యి ఒకరిపై ఒకరు వచ్చి దూషించుకోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. అధికారులు ఇరువురికి ఎంత సర్ది చెప్పినా కంట్రోల్ కాకపోవడంతో చైర్పర్సన్ ఎస్తేరమ్మ కౌన్సిల్ సమావేశం మధ్యలో వెళ్లిపోయారు. చైర్పర్సన్ బాటలోని మరికొందరు సమావేశం నుంచి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిలర్ చైర్పర్సన్ ను వేలు చూపిస్తూ మాట్లాడుతుండగా వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఘర్షణ హీటెక్కింది. సమావేశంలో అభివృద్ధి పనుల గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ కౌన్సిలర్లు అసలు దేనికి జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఎస్తేరమ్మను పట్టుకుని ఎలా అంటే అలా మాట్లాడితే చూస్తూ ఎవరు ఉండరని వైసీపీ కౌన్సిలర్లు చెప్పారు. అధికార పార్టీ వాళ్ళు ఎందుకండి అనవసరంగా గొడవ చేసేసి రాద్దాంతం చేసి మా మీదకు ఏళ్లు చూయించి మా మీదకు దూసుకొచ్చేస్తున్నారు. అంటే మా సమస్యల గురించి కనీసం మేము ప్రస్తావించకూడదా? స్టాఫ్ ను పెంచారు అన్నారు. పెంచినప్పుడు కొత్త స్టాఫ్ వచ్చి పని వేగంగా జరగాలి కదా, తగ్గకూడదు కదా. ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది అని చెప్పాను, ఎక్కడ డ్రైనేజ్ అక్కడ ఉంటుంది అని చెప్తున్నాను. రోడ్లు సరిగ్గా గుంటలు కూడా పూడ్చట్లేదు అంటున్నాను, వాటర్ సప్లై లేదంటున్నాను. ఆ సమస్యలు అడగడం ఏదన్నా తప్పుందా? ఎందుకు వాళ్ళు సమాధానం చెప్పలేక కనీసం గౌరవం ఆడవాళ్ళన్న గౌరవం వాళ్ళు లేకుండా విచ్చలవిడిగా వాళ్ళ నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతారా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అక్క చెల్లెలు లేరా? మేమేమన్నా తప్పుగా మాట్లాడామా? మా నోట్ల నుంచి ఎవరి మీదైనా మేము తప్పుగా అసలు కామెంటే చేయలేదు ఇంతవరకు. మా మీద ఎందుకు అలా కామెంట్ సమాధానం చెప్పలేక చెప్పే ధైర్యం లేక దాచుకొని తిని కనీసం ఈ చిన్న మాటకు కూడా సమాధానం చెప్పలేక పారిపోయారు. మున్సిపల్ మీటింగ్ సందర్భంగా మా 4వ వార్డు కౌన్సిలర్ 6వ వార్డు కౌన్సిలర్ గారు మాట్లాడుతుంటే దానికి విరుద్ధంగా గుంజు కోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. మేము అడుగుతుంది కమిషనర్ గారిని, చైర్మన్ గారిని. అదేమనంటే నువ్వు చైర్మన్ గారికి చేయి చూపించావు అది ఇది అని అంటున్నారు. నేను చైర్మన్ గారికి చేయి చూపించలేదు. మేము కమిషనర్ గారితో చెప్పుకోవడానికి ఇచ్చేస్తుంటే అరమాకు భయ్యా కోటేశ్వరరావు అన్నాను. దాన్ని వేరే విధంగా వాళ్ళు మభ్య పెడుతున్నారు. నేను దేనికి భయపడేమని కాదు, నేను తప్పు చెయ్యను. అందువల్ల వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నా గానీ నేను దానికి సంతృప్తుడు. నేను ఎప్పుడు ఎవరిని వ్యతిరేకమైన మాటలతో గానీ మాకేంటంటే అధికార పార్టీ వాళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము అధికారులకి చెప్పుకుంటున్నాం కానీ వీళ్ళకి ఎలా చేసుకునేలేకి నువ్వు కూర్చోవయ్యా అన్నాం. అదేమనంటే ఏళ్ళు చూపించావు చైర్మన్ కి అంటున్నారు. నేను చైర్మన్ గారికి నేను వేలేని చూపించలేదు. వాళ్ళందరూ కతిమ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. నేను చైర్మన్ గారికి చూపించాను, ఎవరికి చూపించాను అనేది. అలాంటిది ఏదన్నా గనక నా మీద గనక దుష్ప్రచారం గనక చేయడం అది మంచి పద్ధతి కాదని సమావేశం ప్రారంభ దశలోనే అజెండా చదవక ముందే స్టార్ట్ చేసింది. కానీ కౌన్సిలర్ మేడం 4వ వార్డు కౌన్సిలర్ మేడం లేచి ప్రతిసారి కూడా కరోనా టైంలో 25 మందిని పారిశుద్ధ కార్మికుల్ని 13 మందిని ఎలక్ట్రీషియన్ కార్మికులు తీసుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ మేడం గారికి అర్థం కాక ప్రతిసారి కొత్త వర్కర్స్ పెడుతున్నారు, కొత్త వర్కర్స్ కనపడటం లేదు, కొత్త వర్కర్స్ ఎక్కడున్నారని అడుగుతున్న తరుణంలో మేము ఏఈ గారిని పాయింట్అవుట్ చేసి, సార్ ప్రతిసారి కొత్త వాళ్ళని మనం పెట్టడం లేదండి, ఉన్న వర్కర్స్ రెన్యువల్ చేసుకున్నాను, వాళ్ళకి గౌరవ కౌన్సిలర్ అనే గౌరవం కూడా లేకుండా ఆగి కూర్చోమంటాం వల్ల ఎనజడం జరిగింది. వాళ్ళు ఒకదానికి 4 రకాలుగా చెప్పుకొని చైర్పర్సన్ మేడం కూడా నీకు సంబంధం లేదని చెప్పి ఏలిపెట్టి చూపించి అసభ్యంగా మాట్లాడుతూ అసభ్య పదజాలాలతో వాళ్ళకి నోరుందని చెప్పి మాట్లాడుతున్నారు. మా కుర్చీల మీదకి వచ్చి మా మీదకి వచ్చి పైకి దూకి మాట్లాడి వాళ్లే మళ్లీ దొంగ అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఇట్లా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది గ్లోబల్ ప్రచారానికో లేదా రేపు పొద్దున పేపర్లో రావడానికో పనికొచ్చేమో కానీ ఇది సభ్యత కాదని చెప్తారు.
ఆయనే కదా ఆమె ఏం ఎట్లా సర్వే రిపోర్ట్ చెప్పేసి కొట్టాలి ఏది కొట్టేసి రావుని. తెలుగుదేశం పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ కంప రజని గత 4 నెలల నుంచి ప్రతి కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ అని కూడా చూడకుండా టార్గెట్ చేసి మరీ తనను అవమానకరంగా మాట్లాడుతున్నారని చైర్పర్సన్ ఎస్తేరమ్మ తెలిపారు. అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్పర్సన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి నెల జరిగే కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కంప రజని తనను టార్గెట్ చేసి మరి ఇష్టం వచ్చినట్లు నోరు పెట్టుకుని వాగుతూ తనను అవమానపరిచే విధంగా చేస్తున్నారని, సమావేశంలో ఎవరు ఏమి అన్నా తను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అడిగే ప్రశ్నలకు అధికారులు ఎవరు సమాధానం ఇవ్వకూడదని తనే ఇవ్వాలని కౌన్సిలర్ రజని చెబుతున్నారని, దళిత మహిళ అయిన చైర్పర్సన్ పట్టుకుని ప్రతి సమావేశంలో మాట్లాడడం, అవమానకరం చేయడం ఎంతో బాధాకరంగా ఉందని ఎస్తేరమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. తను అందరిలా చదువుకోకపోయినా సంస్కారం ఉందని నోరు జారి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగిన కౌన్సిల్ మీటింగ్లో టీడీపీ కౌన్సిలర్స్ చాలా అసభ్యంగా మాట్లాడటం జరిగింది. వర్కుల గురించి అవగాహన లేకుండా మాట్లాడటం, అలాగే పదే పదే అలా మాట్లాడకూడదమ్మా అని చెప్పిన నన్ను పదే పదే నీకేం తెలుసు, మీకేం తెలియదు, మీకు గతంలో కూడా ఇలా అనటం చాలాసార్లు నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక ఎస్సీ మహిళనైన నన్ను అవతల టీడీపీ కౌన్సిలర్ ఒక ఎస్సీ మహిళ అయ్యుండి కూడా ఇట్లా దూషించడం నాకు చాలా బాధగా ఉందండి. నన్ను పదే పదే టార్గెట్ చేసి మీకేం తెలుసు, మీకు చదువు లేదు, అవగాహన లేదు, మీకు ఇచ్చిన వాళ్ళని అనుకోవాలి ఈ పదవి అని చాలాసార్లు దూషించిందండి. కానీ నేను అప్పుడు కూడా ఒక మహిళ అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఆమెను తుస్కారంగా కానీ మాట్లాడడం కూడా దాఖలాలు కూడా లేవు. కానీ ఒక గౌరవప్రదంగా నేను ఆ సీట్లో కూర్చున్నప్పుడు గౌరవించడం అనేది లేదు. చదువుకున్న మీకే సంస్కారం తెలియదండి. చదువుకున్న నాకు చదువు లేకుండా నాకు తెలుసు. మిమ్మల్ని ఇప్పటికీ ఎన్నిసార్లు నేను ఏమన్నా మాట్లాడిన విషయాలు కూడా లేవు. మీరు పదే పదే నన్ను అలా దూషించడం, మీరే చెప్పాలి, నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం అని అనటం మీకేమైనా న్యాయంగా ఉందని అడుగుతున్నాను. మిమ్మల్ని ముందు పెట్టుకొని నన్ను టార్గెట్ చేయటం, టార్గెట్ ఎవరు చేస్తున్నారైతే నాకైతే తెలియదు. మీరు అలా మాట్లాడటం కూడా నాకు చాలా బాధగా ఉంది. అలాగే మా గౌరవ కౌన్సిలర్స్ 20వ వార్డు గారు కౌన్సిలర్ అయినటువంటి గుంజికోడేశ్వరరావు గారిని కూడా నువ్వు కూర్చొని చెప్పి 12వ వార్డు కౌన్సిలర్ అనటం జరిగింది. ఎందుకండి అలా మాట్లాడతారు, మీరు జరిగే సబ్జెక్ట్ ఏంది, మీరు మాట్లాడేది అన్నందుకు వాళ్ళందరూ కలిసి 14వ వార్డు కౌన్సిలరు, అలాగే 11వ వార్డు కౌన్సిలరు, 6వ వార్డు కౌన్సిలర్ వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేది అని చెప్పి నాకు ఏలు చూపించి 14వ వార్డు కౌన్సిలర్ మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడే కూడా నేను గౌరవంగా కానమ్మా ఏందమ్మా ఏంటండి మేడం అనే కానీ నేను సంబోధించాను, కానీ అసభ్యంగా ఎప్పుడు కూడా నేను మాట్లాడిందే లేదు. ఒక కూరగాయల మార్కెట్లో ఎలా గోల చేస్తారో అలా చేయటం జరిగింది. ఎందుకండి మీరు ఎలా మాట్లాడేదని నేను ఎప్పుడు కూడా గౌరవంగానే మాట్లాడతాను. అలా మాట్లాడేటప్పుడు ఒక మహిళని కించపరిచినట్టు మాట్లాడకూడదు. ఒక సాటి మహిళ మనతో ఉండే మహిళ అని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకోలేదని అడుగుతున్నాను. అలాగే చదివే అంశాల మీద ఎలా మాట్లాడాలో తెలియదు. అదేమంటే నేను చెప్పిందే వేదం అన్నట్టు మాట్లాడతారు. 6వ వార్డు కౌన్సిలర్ గారు అయితే పోడియం దగ్గరికి వచ్చి తగాద అన్నట్టు, ఆమెకేందో ఒక రేజ్ అయినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడటం నాకు చాలా బాధాకరంగా ఉందండి. మీకు చెప్పేది ఏందని మాట్లాడతారు. అసలు అసభ్యంగా మాట్లాడటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇలా మాట్లాడేందుకు మీకు ఎలా మనసు వచ్చింది అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. నేను ఎప్పుడైతే ఒక పౌరాలుగా సీట్లో కూర్చున్నానో అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేస్తానే వచ్చారు. ఇప్పుడు కూడా నేను నా తోటి మహిళని నేను ఒక్కసారి కూడా మిమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. కూర్చోమ్మా అని అన్నానే కానీ ఎక్కడ కూడా ఒక కించపరిచినట్టు కూడా నేను మాట్లాడలేదు. ఒక మహిళగా కూడా నన్ను గుర్తించలేదు. మీకు చదువు ఉందండి, కానీ నాకు చదువు లేదు, కానీ మీ దగ్గర సంస్కారం అనేది ఎక్కడ ఉందా అని అడుగుతున్నాను. మీరు ఎంత అసభ్యంగా మాట్లాడతారో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. మా ఎస్సీ అని చెప్పి నేను అనుకున్నాను, కానీ మిమ్మల్ని నన్ను ఇలా కించపరుస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు.
టీడీపీ ప్రభుత్వం వాళ్ళ అరాచకాలు ఇట్లా తయారైందండి. మేమందరికి కూడా న్యాయం చేయాలని అనుకున్నాం. మీ పదవుల్లోకి వచ్చిన తర్వాత వార్డులు విషయంలోకి వస్తే వార్డులు ప్రతి ఒక్క వార్డును కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం, కానీ మేము అక్కడ కూడా అన్యాయంగా చేసింది లేదు. ఆ వాళ్ళు వీళ్ళని మేము అనుకోలేదు. ఎప్పుడు కూడా అందరూ మన వాళ్ళే అని అనుకున్నాం, కానీ ఎట్లాగెప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడు ఒక టార్గెట్ చేసినా కానీ నన్నే చేసిద్దాము, ప్రతిసారి దూషించినట్టు మాట్లాడుతూనే ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా నేను కించపరిచినట్టు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అలా ఎందుకు మాట్లాడుతున్నా కూడా నాకైతే తెలియదు. నేను ఎప్పుడు చాలాసార్లు కూడా ఓర్చుకొనే మాట్లాడాను, కానీ ఇట్లా మాట్లాడినందుకు మరి ఆమెకి ఏం వచ్చిందో కూడా నాకైతే తెలియదు. నాకు చాలా బాధగా ఉందండి. నన్ను ఇప్పుడే కాదండి, ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడైతే ఆ సీట్లో కూర్చున్నాను అప్పటి నుంచి ఏదన్నా క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు పక్కన ఎవరన్నా చెప్తున్నా కానీ అధికారులు లేదండి మీరే చెప్పాలి, నాకు నువ్వే చెప్పాలని చెప్పి ప్రతిసారి మన టార్గెట్ చేస్తానే ఉంది. కానీ ఇప్పుడు కూడా నా చేతిలో ఆమెని ఏదైనా చేసే అవకాశం ఉన్నా కూడా నేను చేయలేదు. ఎందుకంటే నా తోటి మహిళ నేను చేయకూడదని చెప్పి నేను ఎప్పుడు కూడా అలా చేయలేదు. కానీ ఆమె మరి ఈరోజు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. ఆమెకైతే మరి పిచ్చి పట్టినట్టు అసభ్యంగా వచ్చి మా కౌన్సిలర్ల మీదకి వెళ్ళి చేయి చేసుకోబోయినట్లు కానీ, బల్ల గుద్దటం కానీ, ఇట్లా ఈ ఒక అజెండా కాఫీ విసిరేయటం కానీ పదే పదే ఆమె ఎప్పుడు కూడా అలా చేస్తానే ఉంటుంది. మరి ఆమెకి అద్దంకి పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకొని వర్షాకాలం సమయంలో స్లాబ్ నుంచి నీరు కారడం, పెచ్చులు ఊడి కింద పడుతుండటంతో మరమ్మతులు చేయించేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో అద్దంకి పట్టణానికి చెందిన రైతులు, పశు పోషకులు కలిసి సుమారు 5 లక్షల రూపాయలతో పశు వైద్యశాలకు మరమ్మతులు చేయించగా గురువారం పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ అమరేంద్ర కుమార్, డిఏహెచ్ఓ హనుమంతరావు, బేబీ రాణి, ఏడి మోహన్ రావు తదితరులు కలిసి ప్రారంభించారు. నిన్నటి వరకు రాజీవ్ కాలనీలో ఉన్న పశు పోషకుల శిక్షణా కేంద్రంలో పశు వైద్యశాలను ఏర్పాటు చేసి పశు పోషకులకు సేవలు అందించారు. శుక్రవారం నుంచి పశు వైద్యశాలలో వైద్య సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ రైతులు, పశు పోషకులు కలిసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరమ్మతులు చేయించుకొని తిరిగి మరలా ప్రారంభించుకోవడం జరిగిందని రైతులందరికీ పశుసంవర్ధక శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. అద్దంకి అర్బన్ పరిధిలో ఉన్న పశు పోషకులు వైద్య సేవలు వినియోగించుకోవాలని తెలియజేశారు. రైతులు ఈ విధంగా కాంట్రిబ్యూషన్తో చేయడం చాలా సంతోషదగ్గ విషయం. అందరూ రైతుల భాగస్వామ్యం ఉంటేనే మనం డిపార్ట్మెంట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇంత ముందుకు వచ్చినందుకు ముందుగా రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత డిపార్ట్మెంట్ పరంగా చూస్తే గవర్నమెంట్ నుంచి పాడి రైతులకు కానీ షెపర్డ్స్ కానీ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు చేశారు. మీకు అందరికీ తెలుసు, ఆర్బీకేస్ అన్ని గ్రామ సచివాలయ పరిధిలో ఆర్బీకేస్ పెట్టడం జరిగింది. తర్వాత ఆ ఆర్బీకేస్లో కొత్తగా రిక్రూట్మెంట్ కూడా ఇంతకుముందు చేసాము 2 ఫేజెస్లో. 3rd ఫేజ్ కింద రిక్రూట్మెంట్ చేసాము. ఇప్పుడు కూడా ఈ రోజు నుంచి వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. 4 months ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ డ్యూటీస్లో వాళ్ళందరూ జాయిన్ అవ్వడం జరుగుతుంది. దీంతో మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఆర్బీకేస్లో మనకి స్టాఫ్ రావడం జరిగింది. అక్కడక్కడ కొన్ని వేకెన్సీలు ఉన్నాయి, కానీ ఫ్యూచర్ రిక్రూట్మెంట్లో అవి కంప్లీట్ చేస్తాం. కానీ చాలా వరకు ప్రతి గ్రామ పరిధిలో మన రైతులకి అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి, అన్ని సర్వీసెస్ అందించడానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాన్ని రైతులను సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. అయితే ఇంతకుముందు ఇది మన పీడి కూడా ఉంది సార్. నడుస్తాం. తర్వాత మనకి 2008లో ఫండ్స్ కింద 12 lakhs ఇస్తే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సార్. అయితే మధ్యలో వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మంచిగా కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ వాళ్ళకి ఇది మా ప్లేస్ మీరు కట్టడానికి వీల్లేదని నోటీస్ ఇచ్చి అదే సార్ సమ్మర్ కూడా మన
అబ్జెక్షన్ లేవు సార్. టెలిఫోన్ ఆఫీస్ దీంట్లో కాకపోతే అప్పుడప్పుడు అబ్జెక్షన్ సార్. తర్వాత ఇప్పుడు ఇది చేసినప్పుడు లేదు సార్ అబ్జెక్షన్. అది దీంట్లో టెలిఫోన్ బాగా కూడా కట్టేస్తారు. మనకి ఇది కడుతున్నప్పుడే అబ్జెక్షన్ పెట్టేస్తారు. మరీ వచ్చారు వచ్చి బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామ సచివాలయం సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిపాలన ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేయాలన్న ఉద్దేశంతో సచివాలయాలు ఏర్పాటు చేశారు. అయితే సచివాలయం సిబ్బంది మాత్రం అందుకు విరుద్ధంగా వారి ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినప్పుడు వెళ్లడం జరుగుతుంది. దీంతో సచివాలయానికి వచ్చే ప్రజలు ఖాళీ కుర్చీలు చూసి వెనుతిరిగి వెళుతున్నారు. సచివాలయంకు అధికారులు కూడా తనిఖీకి రాకపోవడంతో పాటు సిబ్బంది పనితీరు ఇష్టారాజ్యంగా మారింది. దీంతో విమర్శలు వస్తున్నాయి. గ్రామాలలో ఉండే ప్రజలు కూలి పనులు మానుకొని మరీ సచివాలయంకు వివిధ రకాల పనుల మీద వస్తుంటే సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ఆరు బయట గంటల కొద్దీ కూర్చొని ఉండిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పుడు చూడలే మేము సెక్రటరీని ఎప్పుడు అసలు రావట్లేదు. అది మీటింగ్ అయితే వస్తారు అసలు తెలియదు. ఇప్పుడు మడిచే తెలియదు మాకు. ఇప్పుడు చూడాల అది నేనేం చెప్పేది ఏమని మాకేం పని అండి. వచ్చి కూర్చుంటూ ఇంట్లో పోయి ఆనందం అంటే మాకేం ఎవరు తెలిసి ఇప్పుడు కలపడతారు. టైం ఎంత? 10:30. 12 వచ్చాను. నువ్వు ఆగు నీ అమ్మ 12ంటికి వస్తారా? ఎవరు రారు అప్పుడు దాకా? ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.